హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. మనకు చలికాలం దాటేసి ఎండాకాలంలోకి వచ్చాం కదండి. ఈ నాటు వెరైటీ మందారం పూలు చూసారా ఎంత చక్కగా మొక్కల్లో వచ్చాయో. ట్రిమ్ చేసేసాను, బాగా డెవలప్ అయ్యి మంచిగా ఫ్లవర్స్ రావటం మొదలైనాయి. ఈ నాటు వెరైటీ వీటిల్లో రెడ్, పింక్, వైట్ ఇవన్నీ కూడా నాటు వెరైటీస్ ఉంటాయి కదా. ఇవి చలికాలం అంతా కూడా నిద్రావస్థలో ఉంటాయి, అంటే స్లీపింగ్ స్టేజ్. ఆ టైంలో బాగా రెస్ట్ తీసేసుకుంటాయి అనమాట. అసలు మొగ్గ కానీ పువ్వు కానీ మనకి ఈ నాటు వెరైటీస్లో కనపడవు. ఏదో వచ్చిన 1-2 ఫ్లవర్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ చలికాలం దాటేసి మనకి ఫిబ్రవరి, మార్చి రాగానే ఇవన్నీ బాగా యాక్టివ్ అవుతాయండి. ఆ టైంలో మనం ట్రిమ్ చేసేసుకొని ఇంకా మంచి పోషకాలంటూ ఇవ్వడం మొదలు పెట్టంగానే చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్కలు నాటు వెరైటీస్ కాదండి, హైబ్రిడ్ వెరైటీస్ అంటారు. ఇవి పొట్టిగానే ఉంటాయి కానీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంటాయి. వీటికైతే సీజన్ అంటూ లేదు. 365 రోజులు వీటికి ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇవి కూడా మంచి గ్రోత్ స్టేజ్, అంటే ఇవి చలికాలంలో మనకి ఎక్కువ పూలు రాకపోయినా ఇప్పుడైతే మంచిగా ఫ్లవర్స్ అయితే రావటం మొదలు పడతాయి. ఈరోజు నేను ఈ మందారం మొక్కలు, అవి నాటు వెరైటీ అయినా హైబ్రిడ్ వెరైటీ అయినా ఏదైనా కానివ్వండి, వాటి గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు నేను మందారం మొక్కల విషయం చాలా ఫెయిల్యూర్స్ అయితే ఫేస్ చేశానండి. ఒక 4-5 మొక్కలు తెచ్చుకుంటే 1 లేదా 2 మొక్కలు అయితే చనిపోతూ ఉండేటివి అనమాట. ఇప్పుడు వీటి మీద చాలా ప్రయోగాలు చేసిన తర్వాత, చాలా తెలుసుకున్న తర్వాత ఈరోజు మీకు కూలంకుషంగా తెలియజేస్తాను. అసలు ఈ మొక్కలను తెచ్చుకున్నాక మనము ఏ విధంగా నాటాలి, ఫస్ట్ అది కావాలండి. మట్టి మిశ్రమం ఎలా ఉండాలి, సన్లైట్ ఎలా ఉండాలి, వాటర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇంకా వీటికి పెస్ట్ వస్తే వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎక్కువ న్యూట్రిషన్స్ అంటే పోషకాలు ఈ మొక్కకి ఏది అవసరమో, ఏవి ఇస్తే ఈ మొక్క ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తాయి అనేది కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను. సో వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయటం ద్వారా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు స్కిప్ అయ్యే అవకాశం ఉంది. ఏవైతే స్కిప్ చేశారో అవే మీకు అవసరం పడవచ్చు కూడా. సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పాయింట్లోకి వచ్చేద్దామండి, మ్యాటర్లోకి. మందారం మొక్కలు అనేటివి ఎండని ఇష్టపడే మొక్కలు. సో మనము టెర్రస్ మీద అయినా కానీ నేల మీద అయినా కానీ పెంచుకునేటప్పుడు ఎండ బాగా తగిలే ప్రదేశంలోనే వీటిని ఉంచండి. సూర్యరశ్మి ద్వారా ఇవి బాగా కిరణజన్య సంయోగ క్రియ చేసుకొని వాటికి కావలసిన ఫుడ్ను అవి తయారు చేసుకుంటూ ఉంటాయి. ఎక్కువ ఎండని ఇష్టపడే మొక్కల్లో మందారం మొక్క మొదటి స్థానంలో ఉంటుంది. వీటి తర్వాత అడిగినేమ్స్ కూడా ఎండను బాగా ఇష్టపడతాయి. ఫిబ్రవరి, మార్చిలో మందారం మొక్కలు మంచి వెరైటీస్ మీకు దొరుకుతాయండి. మనము నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు లేదా కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఈ మొక్కను చూసారా, నేను కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకున్నాను. 4 కటింగ్స్ పెట్టానండి, 4 బతికిపోయినాయి. ఇప్పుడు చూసారా మొగ్గలు ఎంత చక్కగా ఉన్నాయో. ఈ కటింగ్స్ పెట్టి డెవలప్ అయిన తర్వాత వాటిని వీడియో కూడా నా ఛానల్లో ఉంది. ఒకసారి చూడటం ద్వారా మీరు కటింగ్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు అర్థమవుతుంది. చిన్న మొక్కే కానీ ప్రతి మొక్కలో ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. మనము నర్సరీ నుంచి తెచ్చి మొక్కను పెట్టుకోవాలన్నా లేదా స్టెమ్ కటింగ్ ద్వారా మనము డెవలప్ చేసుకున్నా కూడా ఫస్ట్ మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే మట్టి మిశ్రమము ఏ విధంగా ఉండాలి, ఎలాంటి కంటైనర్లో ఈ మొక్కను నాటుకోవాలి అని. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీకు తెలియజేయాలండి. కొన్ని మొక్కలకి ఈ విధంగా వేర్లు బయట కనిపిస్తూ ఉంటాయి, పైకైనా కనిపిస్తూ ఉంటాయి, లేదా కింద వైపు నుంచి, కింద హోల్స్ ఉంటాయి కదండి డ్రైనేజీ, అక్కడి నుంచి అయినా కూడా కిందికి వచ్చేసి ఉంటాయి. అలా ఉన్నప్పుడు కంపల్సరీ మీరు మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, అంటే వేరే కంటైనర్లకి మార్చుకోవాల్సి ఉంటుంది. పాట్ సైజునన్నా పెంచాల్సి ఉంటుంది. లేదంటే అదే పాట్లో పెట్టాలనుకున్న వేర్లను, అంటే మెయిన్ స్టెమ్ను కాకుండా చుట్టూ ఉన్న చిన్న చిన్న వేర్లు, పిల్ల వేర్లను ట్రిమ్ చేసి మార్చుకోవాలన్నా కూడా ఈ మార్చి టైము కరెక్ట్ టైము. సో మార్చి దాటాక ఏప్రిల్, మేలో చేయకూడదు. వీటికైనా సరే కరెక్ట్గా నేను సాయిల్ మిక్స్ చూపిస్తాను. గార్డెన్ సాయిల్ అండి, మీ ప్రాంతంలో దొరికే గార్డెన్ సాయిల్ని తీసుకోండి, 40% తీసుకోండి. ఒకవేళ పాత సాయిల్ మీరు ఉపయోగిస్తుంటే ఆ పాత సాయిల్ని బాగా 2-3 రోజులు ఎండబెట్టిన తర్వాతే ఉపయోగించండి. ఇక ఇందులో కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఇలాంటిది ఒక 40% తీసుకోండి. రైస్ హస్కు ఒక 10% తీసుకోండి. మీ దగ్గర ఇసుక ఉన్నా కూడా ఉపయోగించండి. రైస్ హస్కు ఇసుక 2 ఉంటే 10% తీసుకోండి. నీమ్ కేక్ పౌడర్ని కూడా ఒక 10% యూజ్ చేయండి. ఇక ట్రైకోడర్మా విరిడి అండి, ఇది ఒక ఫంగిసైడ్. ఈ ఫంగిసైడ్ మీ దగ్గర ఏది ఉంటే అది ఉపయోగించండి. నా దగ్గర ఇది ఉంది, ఇది వాడుతున్నాను. మోస్ట్లీ చాలామంది దగ్గర సాఫ్ ఫంగిసైడ్ ఉంటుంది, అదైనా కూడా ఉపయోగించవచ్చు.
ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఇంకా మొక్కలను నాటేస్తే ఇంకా ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో కూడా ఎంత పెద్ద వర్షాలు పడినా కూడా మొక్కల్లో వాటర్ నిలవకుండా జారిపోయేటట్లు ఉండాలి. అప్పుడు ఏ సీజన్లో అయినా అంటే ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా కూడా మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మట్టి మిశ్రమమే ఇంపార్టెంట్ అండి. ఇంకా కంటైనర్స్ విషయానికి వస్తే మొక్కల్ని ఎప్పుడూ కూడా చిన్న కంటైనర్లోనే నాటండి. చిన్న ప్లాంట్స్ అయితే 1-2 years వరకు జానడ్ అంటే జానడ్కి మించి ఉండకూడదండి. నా వెంట 6 to 7, 8 ఈ ఇంచెస్ పాట్లోనే ఉంటాయి. వేర్లు డెవలప్ అయ్యి బయటకు వేర్లు కనపడుతూ ఉంటేనే నేను పాట్నైతే మారుస్తాను. అంతవరకు వాటినైతే అదే కంటైనర్లో ఉంచుతాను. పాట్ ఎప్పుడూ కూడా వాటిని చిన్న పాట్లోనే ఉంచి బాగా డెవలప్ అయ్యేటట్లు చూడండి. నేల మీద ఉన్న మొక్కలకి ఎలాంటి ప్రాబ్లం రాదు, కానీ కంటైనర్స్లో మొక్కలు పెంచుకునేటప్పుడు ఈ పాట్ సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుందండి. సో చిన్న మొక్కని పెద్ద కంటైనర్లో పెంచకండి. నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే సమ్మర్లో ఈ ఎండాకాలంలో ప్రతిరోజు మొక్కకి ఇవ్వండి. లేకపోతే మొక్క డల్ అయిపోయే అవకాశం ఉంది. ఎంత ఎండలు అయితే విపరీతంగా వస్తాయి కాబట్టి ప్రతిరోజు వాటర్ అయితే ఇవ్వండి. ఇంకా మార్నింగ్ టైమ్స్లో నీళ్ళు ఇచ్చేటప్పుడు మొక్క మీద కూడా స్ప్రే చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఎంత ఎండ మధ్యాహ్నం పూట ఎంత ఎండ ఉన్నా కూడా మొక్కలు తట్టుకునే శక్తి వస్తుంది. నేనైతే గ్రీన్ నెట్ వేయనండి, కాకపోతే మొక్కల మీద వాటరింగ్ చేస్తాను, స్ప్రే చేస్తాను మార్నింగ్ టైమ్స్లో. ఇక ఈ మొక్కలకి ఈ టైంలో బాగా వచ్చే పెస్ట్ ఏంటంటే ఎఫిడ్స్, మిల్లీ బగ్స్ అండి. నీమ్ ఆయిల్ అనేది బాగా పనిచేస్తుంది. నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా, షాంపూ ఈ 3 కలిపి మనము మొక్కలకి స్ప్రే చేయడం ద్వారా వీటిని కంట్రోల్ చేయవచ్చు. ఇంకా ముందే ఎర్లీగానే మనం స్ప్రే చేయడం ద్వారా రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నా మొక్కలు ఏవి పెస్ట్ మీకు కనిపించదండి, కారణం నేను ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవి స్ప్రే చేస్తూ ఉంటాను. ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మిరాకిల్ ఫర్టిలైజర్ని చూపిస్తాను. మందారం మొక్కల్లో పూలు రావటం లేదు అనేవాళ్ళు, ఇంకా పూలు అనేటివి చిన్న సైజులో వస్తున్నాయి, మొగ్గలు రాలిపోతున్నాయి, ఇంకా ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయి అనే వాళ్ళందరూ కూడా ఈ ఫర్టిలైజర్ని ఉపయోగించండి. 200% మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఈ మ్యాజిక్ ఫర్టిలైజరు లేదా మ్యాజిక్ ఫార్ములాను తయారు చేసుకోవటానికి అవసరమైన వస్తువులు ఇవన్నీ కూడా 20 లీటర్స్ తయారు చేసుకోవటానికి నేను కొలతలతో సహా నేను చూపిస్తాను. ఫస్ట్ వర్మీ కంపోస్ట్ తీసుకోండి. వర్మీ కంపోస్ట్ 200 grams తీసుకోండి. ఇంకా దీని తర్వాత మనకు అవసరమైంది మస్టర్డ్ కేక్ పౌడరు, ఇది కూడా 200 grams తీసుకోండి. దీని తర్వాత నీమ్ కేక్ పౌడరు, ఇది కూడా 200 grams తీసుకోండి. వర్మీ కంపోస్టు, నీమ్ కేక్ పౌడరు, మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవి 3 కూడా 200 తీసుకున్న తర్వాత ఇంకా అరటి పండ్లు, బాగా మగ్గిన అరటి పండ్లు ఒక 4 తీసుకోండి. దీని తర్వాత ఫ్రెష్ టీ పౌడర్ ఒక 50 grams తీసుకోండి. ముందుగా 20 లీటర్స్ పెయింట్ బకెట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఈ మగ్గిపోయిన అరటి పండ్లు ముందు వేసేయండి. వేసేసి బాగా ఇట్లా నలిపేస్తే అది మొత్తం అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది. మనము మిగతావన్నీ వేసే ముందు ఫస్ట్ అరటి పండ్లు వేసేయటం ద్వారా ముందు ఇవి కలిసిపోతాయండి. తర్వాత మెల్లగా ఒక్కొక్కటి వేసేసేయండి. వర్మీ కంపోస్టు, నీమ్ కేక్ పౌడరు, మస్టర్డ్ కేక్ పౌడరు, ఫ్రెష్ టీ పౌడర్ ఇవన్నీ మెల్లగా వేసేసి అన్నీ ఫ్రీగా కలిపేసేయండి. చేత్తో వీలైతే చేత్తో, ఇవేమి బరకే స్మెల్ వచ్చేటివి కాదండి, చేత్తో కూడా ఈజీగా మనం కలిపేసుకోవచ్చు. ఇంకా అన్నీ కలిపేసుకున్న తర్వాత మిగతా వాటర్ అంతా వేసేసి, ఇది 20 లీటర్స్ బకెట్ కాబట్టి 20 లీటర్స్ మిగతా వాటర్ అంతా వేసేసి ఇంకా ఒక కాటన్ క్లాత్ దీన్ని చుట్టేసేయండి. కాటన్ క్లాత్ చుట్టేసిన తర్వాత ఇంకా మార్నింగు ఈవినింగు ప్రతిరోజు ఒక 4-5 రోజుల పాటు వీటిని కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉండడం వల్ల మంచి పర్మెంటేషన్ అనేది జరుగుద్ది. ఇంకా 4-5 రోజుల తర్వాత దీని మీద చూసారా ఒక ఫంగస్ లాంటిది ఏర్పడుతుంది. ఈ ఫంగస్ అనేది మొక్కలకు మంచి చేసే మంచి ఫంగసే అండి. ఈ విధంగా తయారైన ఈ మ్యాజిక్ ఫర్టిలైజరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డైరెక్ట్గా మొక్కలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండి. వీటిని మనము కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవాలి, అంటే డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇవ్వాలి. ఇవి మనము 20 లీటర్స్ వాటర్లో ఒక 2 లీటర్స్ ఇవి కలుపుకొని తర్వాత మొక్కలకి ఇవ్వండి. ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న తర్వాత మొక్కలకి ఇవ్వండి. నేను మందారం మొక్కలకి చూపిస్తున్నాను కదా, ఇది చాలా ఎక్కువగా నేను 20 లీటర్స్ అంటే 20 × 10 ఎంత 200 లీటర్స్ అవుతుందండి. ఇవి మొత్తం గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ అన్నింటికి నేను ఇవ్వచ్చు. సో ఒక మందారం మొక్కలకే కాదు, ఫ్రూట్ ప్లాంట్స్కి, వెజిటబుల్స్కి, ఇంకా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఎక్సెప్ట్ ఓన్లీ ఆకుకూరలకు మాత్రం ఇవ్వకండి. మిగతా అన్ని ప్లాంట్స్కి ఇది ఇవ్వండి. ఈ విధంగా తయారైన ఈ ఫర్టిలైజరు మ్యాజిక్ ఫార్ములా లేదా మ్యాజిక్ ఫర్టిలైజర్ని ఈవినింగ్ టైం మాత్రమే మీరు ఇవ్వండి, లేదా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు మాత్రమే ఇవ్వండి. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని మీరు ఇవ్వడం ద్వారా మొక్కకు మంచి గ్రోత్ ఉంటుందండి. మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ
మొక్కలకి ఇవి అందుతాయి. సో మంచిగా మొక్కలైతే డెవలప్ అవుతాయండి. ఈ ఫర్టిలైజర్ని ఒకసారి తయారు చేసుకొని ఇవ్వండి, మీ మొక్కల్లో మ్యాజిక్ అనేది చూడొచ్చు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ తయారు చేసుకొని ఇవ్వండి, చక్కగా పనిచేస్తాయి. అన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, అన్నిటికీ, వెజిటబుల్స్కి అన్నింటికి ఇవ్వచ్చు. చక్కగా మొగ్గలు పువ్వులు ఏర్పడి చాలా కలకలాడుతుంది. సో ఈరోజు మీకు వీడియోలో ఒక మంచి మ్యాజిక్ ఫర్టిలైజర్ని చూపించాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.